ప్రాంత వాసులు చూశారు కాబట్టి వాళ్ళు కొంత ధైర్యంగానే ఈ వ్యవహారం నడుపుతున్నారు. సంబంధించిన నేపథ్యంలో మరోవైపు ఇప్పుడున్న వీళ్ళందరినీ కూడా చాలా ప్రాంతాలకి తరలించిన పరిస్థితి అయితే మనం చూసాం. ఆటోలతో పోలీసులు మైకులతో మొత్తం కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం అయితే చేశారు. అయితే వీళ్ళకి కొంత ధైర్యం ఉంది. ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాంత వాసులు చూశారు కాబట్టి వాళ్ళకి కొంత ధైర్యంగానే ఈ వ్యవహారం అయితే నడుపుతున్నారు. బట్ ఇష్యూ అయితే కొంత సీరియస్గానే మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. దీన్ని స్థానికులు కూడా కొంతమంది మీరందరూ ఏంటి బాబు ఇట్లా ఏంటి ఇప్పుడు ఈ గండి పొడిచకపోతే ఏంటి మీకు ఇబ్బంది? మొత్తం ఊరు పోతుంది సార్. మొత్తం ఊరంతా పోయి మొత్తం అందరికి ప్రమాదం సార్. అందుకని రాళ్ళు వేసుకుంటున్నాం సార్. మేము వేసుకున్నాం రాళ్ళు. కుర్రాళ్ళందరికీ వెళ్ళి రాళ్ళు వేసుకుని చక్క పెడతాం సార్. వేస్తామన్నారు సార్. శాంతపైతే అన్నారు సార్. రాయలు ఇంకా రాలేదు సార్. అంతలోకి మేము వేసుకుంటున్నాం సార్. ఊరు పోవడం కోసం అంతలో ఊర్లో పోతారు ఇంకా సార్. వెళ్ళిపోతుంది నైట్కి వెళ్తే ఊరు కూడా పనిచేది. ఇంకా ఇప్పుడు ఊర్లో మంది గ్రామస్తులు అయితే ఆ పుడికను వాళ్లే సొంతంగా అక్కడ చూస్తే రాళ్ళందరూ చాలా ప్రాంతాల దూరం నుంచి కూడా రాళ్ళు తీసుకొని వచ్చి దీన్ని పుడిచే రాళ్ళు ఇంకా వేయలేదు. అందుకని ఊరు పోతే మా గ్రామ కుర్రలు అందరూ ఒకటి రాళ్ళు వేసుకున్నారు సార్. అదే రావాలంటే అప్పుడు దాకా మేము ఉంటామో తెలియదు. అందుకని లేదు సార్, అది రావాలంటే లేట్ పడుతుంది. అందుకే మా భయం వేసి మేము ముందుగా రాళ్ళు కుర్రలు తెచ్చి వేసుకుంటున్నాం. సో అంటే అధికారులు వచ్చి ఇది పూడ్చే లోపల కొంత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. ఈ లోపల ఊర్లోకి నీళ్ళు వస్తాయనే ఒక ఆందోళన వీళ్ళలో స్పష్టంగా కనపడుతుంది. అందుకే వీళ్ళు మా గ్రామస్తులకి మేమే రాళ్ళు వేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దీన్ని కొంత కట్టడి చెయ్యాలి, లేకపోతే ఇబ్బంది అయితే పరిస్థితి ఉంది అనేది వాళ్ళు క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసుకుంటే స్థానికులు అందరూ కూడా ఎక్కడికక్కడ దీనికి రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి. ఇది కొత్తపట్నం సార్. ఇది మొత్తం అందరూ మా ఊరు కొత్తపట్నం అంతా ఖాళీ చేసి సచివాలయం వెళ్ళిపోయి సార్. వెళ్తే 800 మంది ఆడవాళ్ళు మొగలు వెళ్తారు. అందులోనే 200 మంది బోనే పెట్టారు. 600 మంది మళ్ళీ ఎవరు పెట్టలేదు. లేదా లేదు సార్. మళ్ళీ అందరు ఇంటికి వచ్చేసాం. వచ్చేసి మళ్ళీ అందరైనా సరే మా పిల్లల సత్తా అందరూ కలిపి చచ్చిపోతాం. పిల్లల మేకలు అందరూ చచ్చిపోతామని అందరూ రెడీగా ఉన్నారు సార్. లేదు ఏమి లేదు సార్. చెప్పారు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి లేదు సార్. ఇక్కడ చెప్పి పెడతాను. అక్కడ ప్రాబ్లం ఇక్కడ తినేది అక్కడ. చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నారండి పిల్లలు పెద్దలు కూడా. మా సొంత వెహికల్ మీద మేము ముసలాళ్ళందరినీ ఊరి దాటించాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు అది కూడా తీసుకెళ్తున్నారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హౌస్లో పెట్టి కమిటీ హాల్లో పెట్టి వదిలేస్తున్నారండి. తర్వాత మళ్ళీ ఎవరు రెస్పాండ్ అవ్వటం లేదు. ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి ఉండట్లేదు సార్. మేము మళ్ళీ చాలా ఇబ్బందులు పడుతూ వేరే పేట వాళ్ళు వచ్చి మా మీద గొడవ రావడం, మా వాళ్ళందరూ కూడా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వచ్చేయడం. చచ్చినా బతికినా ఇక్కడ మేము బతుకుతాం, ఎవరు ఏ అధికారులు పట్టించుకుంటుందని వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అయితే సడన్గా ఇది రావడం వల్ల మేము అందరం కలిసి ముందుకు వెళ్ళాలి. ఒకటి మీకు హెడేక్ అయిపోయింది. అవును సార్. ఓకే, సో ఇది చాలా క్లారిటీగా మనకు కనపడుతుంది. ఇప్పుడు సార్ కొత్తపట్నానికి సంబంధించిన విలేజ్ గ్రామస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి, అంటే ఇదంతా కూడా కొత్తపట్నానికి సంబంధించిన విలేజ్. ఈ విలేజ్కి ఇందాక చాలామంది అంటే శరణాదాలకి వెళ్ళారు, కొత్త సేఫ్ ప్లేస్లకి వెళ్ళారు. అక్కడ భోజనం కూడా మాకు పెట్టలేదు. అందుకని మేమంతా కూడా వెనక్కి వచ్చేసిన పరిస్థితి. ఇక్కడ నుంచి చూసుకుంటే స్థానికులు కొంత యూత్ అందరూ కూడా ఈ గట్టుని కొంత ఆపే ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ ఇప్పటికీ అధికారులు కావచ్చు, లేకపోతే కొంత నాయకులు అయితే చాలా క్లియర్గా మనగా చూస్తే ఇప్పుడు మనం చూడొచ్చు చాలామంది యువత ఈ గట్టును పూడ్చే ప్రయత్నాన్ని చాలా సీరియస్గా చేస్తోంది. రాళ్ళు తీసుకుని వచ్చి ఎక్కడికక్కడ ఈ గట్టును ప్రధానంగా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఇక్కడున్న మహిళలందరూ మనం చూస్తే ఆ ఊర్లో నుంచి మహిళలందరూ కూడా గ్రామాల నుంచి, అంటే ఈ కొత్తపేటని దాటి ఈ పేట నుంచి వేరే ప్రాంతంలోకి తరలించే ప్రయత్నం ఇక్కడ స్థానికంగా నేతలు చేస్తున్నారు. దీన్నంతా కూడా ఇక్కడ నుంచి జనాలు ఆటోలను ఎక్కించి ఆటోల రూపంలో వేరే ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే ఉదయం నుంచి కూడా వాళ్ళు నిన్నే ఇది ఖాళీ చేయమని అధికారులు చెప్పారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత సరైన ఫుడ్ లేదు, సరైన అవకాశాలు లేదు అనేది గ్రామస్తులు చెప్తున్నారు. బట్ 800 మంది పోయినప్పుడు 200 మందికి భోజనాలు ఉంటే వాళ్ళు కొంత బాధపడి మనస్తృప్తి చెప్తే వాళ్ళు నేరుగా కొత్తపట్నం మళ్ళీ వెనక్కి వచ్చాము. అందులో ఇంత లోపల ఈ గండి పడింది అనే సమాచారం రాగానే గ్రామస్తులందరూ కూడా నేరుగా వీడికి వచ్చామనేది ఇక్కడ కొత్తపట్నం పబ్లిక్ మాట్లాడుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ దీన్ని
క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎంతవరకు ఎంత వేగంగా ఈ గండిని పూడ్చగలిగితే అంత బెటరు అనేది ఇది భయం కాలంతో మళ్ళీ ప్రజలు ఇంటికాడ ఉన్న వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు. అవునవును. మొత్తం అక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఖాళీలు చేసి ఈ గ్రామ అదే అంటే ఇప్పుడు అక్కడి నుంచి పబ్లిక్ కూడా చిన్నపిల్లలతో కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఖాళీ చేసి ఉదయం నుంచి 2 రోజులుగా చెప్పారు ఆల్రెడీ. మరి గతంలో కూడా 2 రోజుల ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు కదా, మీరు అక్కడ ఎందుకు వెళ్ళలేదు? అంటే ఇప్పుడు అక్కడి నుంచి పబ్లిక్ కూడా చిన్నపిల్లలతో కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఖాళీ చేసి ఉదయం నుంచే 2 రోజులుగా చెప్పారు ఆల్రెడీ. మరి గతంలో కూడా 2 రోజుల ముందే వీళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు కదా, మీరు అందరూ చెప్పలేదు సార్. అంటే నిన్న వచ్చారు సార్ అందరూ పోలీసులు.